మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం. దాన్ని మేము వ్యతిరేకిస్తాము, ఎవరు వ్యతిరేకించరు కూడా. ఇప్పటికైనా ఆయన బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి. ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? నా ఆ పైసలు ఇచ్చినావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొట్టుకుంటుంది కేసీఆర్ కుటుంబం. భరించలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు కుటుంబం. ఇవాళ కరీంనగర్కి వచ్చిండు, సంతోషం. మొగ్దుంపూర్కి పోయినావు, చాలా సంతోషం. కానీ మొగ్దుంపూర్ పక్కకే బౌద్ధుర్గాన్ని పెట్టుకున్నది, చెల్లబుతుకున్నది, చావనపల్లి ఉన్నది. ఆ ప్రాంతం అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి అనేక గ్రామాలు ఉన్నాయి. ఇటు వీణవంక ఉన్నది, హుజాబాద్ ప్రాంతాలు ఉన్నాయి, జమ్మిగూడ, చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు. అటు ఎందుకు పోలే? అటు పోకపోవడం కారణం ఏంది? సరే బిజీని అవ్వచ్చు, కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయినావు? పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఎకరానికి వేస్తా అన్నావు. ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే? సిరిసిల్లలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిల్లలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గుండెపల్లి చచ్చిపోయారు, వడ్లను మొత్తం దగ్ధం చేసుకున్నారు, పంట నష్టపోయింది ఆడ. వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా? వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా? నీ ఫామ్ హౌస్లో సన్నబోటు దొడ్డోటు వండిస్తావు, రైతులు మాత్రం సన్నబోటు వండించాలంటావు. సన్నబోటు వండించిన రైతులను బర్బాద్ చేసింది వాస్తవం కదా? ఫసల్ బీమా కాదంటవి. మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలేను? కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చేయనియవా? నువ్వు చేయవా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్గా మార్చడానికి ఘనత నీది. సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. నీళ్ళు ఇచ్చినామంటే వాళ్ళ ఇదే కేసీఆర్ గారి హయాంలో అంతకుముందు 18 లక్షల బోర్ బావులు ఉండే. 18 లక్షల బోర్ బావులు ఉంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ఆ బోర్ బావుల సంఖ్య ఎంత అంటే 28 లక్షల బోర్ బావులు. నీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే. చాలా ప్రాంతాల్లో పైసల కోసం చెక్ డ్యామ్ నిర్మించారు, బిల్లులు కొట్టిరు, పొట్టు బిల్లు చంపారు, కొట్టుకపోయినాయి. క్వాలిటీ లేకుండా కట్టడం మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు పిల్లలు లేనాయి, గోడలు లేనాయి. ఇప్పటికీ అన్ని నీ పార్టీ నాయకులే, కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లే. కాంట్రాక్టర్ల అవతారం ఇచ్చిందే మీ పార్టీ నాయకులు. కాబట్టి కేసీఆర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది. 270 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పేరుతో ఆర్డర్ తీసుకొని నీ ప్రభుత్వ హయాంలోనే 270 కోట్లు బకాయి ఉన్నది ఎవరు? నువ్వే. ఇలా విద్యుత్ సబ్సిడీ అది ఇవ్వలేదు, అది మొత్తం ఆపేసినావు. నువ్వు వర్కర్ టు ఓనర్ అని చెప్పన్నావు, 370 కోట్లు కేటాయిస్తాను. 7 షెడ్లు, అక్కడక్కడ షెడ్లు నిర్మించినావు. ఎక్కడ నన్ను ఉపయోగపడ్డదా నీ పథకం? ఇవాళ మళ్ళీ నేతన్నల మీద మళ్ళీ మోసలు కలిగి రాస్తున్నాడు. నీ ప్రభుత్వ హయాంలోనే ఆత్మహత్యలు చేసుకున్నది.